ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేటప్పుడు ఫర్టిలిటీ సెంటర్స్ కి వెళ్ళినప్పుడు రకరకాల ట్రీట్మెంట్స్ అడ్వైస్ చేయడం జరుగుతుంది కదా, ఐయుఐస్ అని, ఐవీఎఫ్స్ అని. సో ఈ ట్రీట్మెంట్స్ సజెస్ట్ చేసినప్పుడు జనరల్ గా అందరు అడిగే క్వశ్చన్, ఈ ట్రీట్మెంట్ చేస్తే 100% సక్సెస్ వస్తుందా అని అడుగుతారు. సో మనం ఎప్పుడైతే కపుల్ వస్తారో వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ సజెస్ట్ చేసినప్పుడు ప్రతి ప్రొసీజర్ కి కొంత సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. అది ఒక్క ప్రొసీజర్ బట్టే కాదు, వాళ్ళకున్న ఫ్యాక్టర్స్ ని బట్టి. అంటే మేల్ లో ఏమి అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, లేదా ఫిమేల్ లో ఏం ఫ్యాక్టర్స్ ఉన్నాయి, వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళకి ఏ రకమైన ట్రీట్మెంట్ అవసరం, ఆ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ ఎంత అనే దానిపైన ఆధారపడి ఉంటది. సో ఏ ట్రీట్మెంట్ కి వెళ్ళినా 100% సక్సెస్ రేట్ లేదా మీకు కంపల్సరీ ప్రెగ్నెన్సీ వస్తుందని ఎవ్వరూ చెప్పలేము. ఈ ట్రీట్మెంట్స్ చేయటం వల్ల మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఇంప్రూవ్ అవుతుంది లేదా మనకి ఎన్హాన్స్ అవుతుంది. అంటే మనకి ప్రెగ్నెన్సీ రావటానికి ఈ ట్రీట్మెంట్స్ అనేవి కొంతవరకు సహాయపడతాయి. అంతేగాని ఈ ట్రీట్మెంట్ చేస్తేనో లేకపోతే ఇంత ఖర్చు పెడితేనో 100% సక్సెస్ వస్తుందని ఏ ట్రీట్మెంట్ లోనూ చెప్పలేము. ప్రతి ట్రీట్మెంట్ కి, ప్రతి ప్రొసీజర్ కి దాని సక్సెస్ ఉంటుంది. దాంతో పాటు ఆ ఇండివిజువల్ కి పర్టికులర్ గా ఉన్న ఫ్యాక్టర్స్ మీద కూడా ఈ సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. కొంతమందికి ఫస్ట్ టైం అవ్వకపోయినా సెకండ్, థర్డ్ టైం కొన్ని ట్రీట్మెంట్స్ లో సక్సెస్ అవుతుంది. అలానే సో ఏ ట్రీట్మెంట్ కి ఆ ట్రీట్మెంట్ కి సపరేట్ గా సక్సెస్ అనేది ఉంటుంది. దేనికి 100% ప్రెగ్నెన్సీ వస్తుంది, సక్సెస్ ఉంటుంది అని చెప్పలేము.